భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం దామరచెర్లలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. సుమారు 1,00,000 మందికి పైగా ఈ సభలో పాల్గొంటున్నారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శంఖారావాన్ని ఇదే వేదికగా ముఖ్యమంత్రి పూరించనున్నారంటున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇటు చంద్రగొండ జామరాజర్లకు సంబంధించి సభావేదిక వద్ద అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మన భద్రాద్రి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గమైన అశ్వారావుపేట నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మరి వచ్చేటటువంటి ఎవరి కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి వసతి కానీ వైద్య వసతి కానీ అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా వారు వచ్చి ప్రశాంత్ కూర్చునేటటువంటి అవకాశాలు ఉన్న విధంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. సుమారు ఈ వేదిక 1,00,000 మందిని ఇక్కడ తరలించే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 25 నుండి 35,000 మంది సీటింగ్ అరేంజ్మెంట్స్ మనం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు మన చంద్రగొండ మండలానికి సంబంధించి అతిపెద్ద సభ ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఈ మారుమూల అయినటువంటి ఒక గిరిజన గ్రామం అదే బెండలపాడు గ్రామానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ అటు ఆర్ఎండ్బి కానీ పోలీస్ శాఖ వారి కానీ అదేవిధంగా రెవెన్యూ శాఖ మంది కానీ అన్ని శాఖలతో కలిసి మరి కలెక్టర్ గారితో మరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి రహదారులను మనం నిర్మాణం చేయడం, ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేకుండా చెక్ చేసుకోవటం, అదేవిధంగా రోడ్లు కూడా ఏదైనా మరమ్మతులు చేసే ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా అన్ని హంగులతో చేయాలనే ప్రాధాన్యత ఈరోజు చేయబోతా ఉన్నాం. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనే ఆయన స్టార్ట్ చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గానికి సంబంధించి మోడల్ ఒక గ్రామంగా ఏదో గుడిసెలేని గ్రామంగా బెండలపాడు తయారైంది. దీనిపై మీ అభిప్రాయం? ఇది ఒక ప్రాతిపదికన నియోజకవర్గంలోనే 5 గ్రామాలు నేను ఎంపిక చేయడం జరిగింది. మొదటి బెండలపాడు, అది చంద్రగొండ మండలం. అదేవిధంగా హన్నపరెడ్డిపల్లి మండలంలో జానకిపురం, ములకలపల్లి మండలంలో చేపరాలపల్లి, దమ్మపేట మండలంలో ముండెవర్ర, అదేవిధంగా అశ్వారావుపేట మండలానికి సంబంధించింది మరి పాతరెడ్డిగూడెం. ఇవి ఐదు మండలాలు 5 గ్రామాలని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సింది. 100% మనం అక్కడ ఇళ్ళని ఇవ్వడం జరిగింది. ప్రాథమికంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఉన్నటువంటి 78% ఈ నియోజకవర్గానికి మనం చేయగలిగినాం. అంటే ఈరోజు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇచ్చినటువంటి 3,500 ఇళ్ళు, అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లానింగ్ కూడా 1000 ఇళ్ళు మనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. అదేవిధంగా స్థానికల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మీ చంద్రగొండ అంటే అశ్వారావుపేట నియోజకవర్గ వేదికగానే శంఖారావాన్ని పూరిస్తారంటూ కూడా చెప్తున్నారు. దీనిపై వాస్తవం ఇది ఏ శంకరామని పూరించినా ఇక్కడ భద్రాద్రి రాముని యొక్క చెంత జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఆనాడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఇక్కడ శంకరామని పూరించారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇక్కడ దశ దిశ జరగడానికి ఒక నిర్దేశకం కాబోతా ఉంది. ఎందుకనంటే ఏది కూడా భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభించారు, శంకుస్థాపన చేశారంటే ఇక నాంది పలకబోతా ఉంది. అదేవిధంగా రేపు వచ్చిన స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా అద్భుతం ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇది కూడా వేదిక కూడా దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసేటటువంటి ఈ యొక్క సభకు సుమారు 1,00,000 మందిని అంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలతో పాటు సత్తుపల్లి కావచ్చు లేకపోతే వైరా ఈ యొక్క అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అంటే ప్రజలైతే ఇక్కడికి అంటే వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ సభను విజయవంతం చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరిస్తామంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామ్యాన్తో నవీన్ రాజు.